ఇప్పుడు మనం ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాము. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇఫ్ దేర్ ఆర్ టూ కండిషన్స్ ఉంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాము. ఒకే ఒక కండిషన్ ఉంటే ఇఫ్ యూజ్ చేస్తాము. మోర్ దాన్ టూ కండిషన్స్ ఉంటే ఏదర్ ఎల్సీ ఫ్లాడర్ కానీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ యూజ్ చేస్తాము. ఓకే, సో ఇఫ్ దేర్ ఆర్ టూ కండిషన్స్ దెన్ వీ యూజెస్ ఇఫ్ ఎల్స్. సో తర్వాత ఇప్పుడు దాని యొక్క సింటాక్స్ ఏంది, ఇఫ్ ఎల్స్ యొక్క సింటాక్స్, ఫ్లో చార్ట్, ఎక్స్ప్లెనేషన్ అండ్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ లెట్ us see the syntax of the if else. Syntax ఏంటంటే if within the parenthesis condition, next true statement block, else false statement block, next outside the if else statement x. సో పెరాంథసిస్లో మనం కండిషన్ పెట్టాలి. కండిషన్కి మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు, లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఉన్నాయి. వేరియస్ లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో ఆపరేటర్స్ని మనము రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ని కండిషన్ కింద యూజ్ చేయొచ్చు. ఫస్ట్ కండిషన్ అనేది చెక్ అవుతుంది. కండిషన్ కనుక ట్రూ అయితే ఏమవుతుంది, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఆఫ్టర్ దట్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ఇఫ్ ఎల్స్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద ఇఫ్ ఎల్స్, స్టేట్మెంట్ ఎక్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. సో ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ద ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది. బాడీ ఆఫ్ ద ఇఫ్ అంటే ఏంది, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ అనేది చెక్ అవ్వదు. సో ఇఫ్ ఎల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది అండ్ స్టేట్మెంట్ ఎక్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సపోజ్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుందంటే దెన్ ద కంట్రోల్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద ఎల్స్. కండిషన్ ఫాల్స్ అయితే దెన్ ఎల్స్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. ఎల్స్ బ్లాక్లో మనం ఏం రాసాము, ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్. సో ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ దెన్ వాట్ విల్ హ్యాపెన్, బాడీ ఆఫ్ ద ఎల్స్ అంటే ఏంది, ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. సో తర్వాత ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవుతుంది, స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టేట్మెంట్ ఎక్స్ అనేది కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఈ కర్లీ బ్రేసెస్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలి, ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ ఒకే ఒక స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేసెస్ అనేవి ఆప్షనల్, మన ఇష్టం, మనకు కావాలంటే పెట్టచ్చు లేదంటే అవసరం లేదు. బట్ ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ మనం మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ పెట్టాలి అనుకోండి, అప్పుడు కంపల్సరీగా ఆ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ని కర్లీ బ్రేసెస్లో పెట్టాలి. సపోజ్ ఇఫ్లో నేను 3 స్టేట్మెంట్స్ పెట్టాలి అనుకుంటున్నాను, సో కంపల్సరీగా మీరు ఆ 3 స్టేట్మెంట్స్ని కర్లీ బ్రేసెస్లో పెట్టాల్సిందే. సపోజ్ ఎల్స్లో ఒక్క స్టేట్మెంటే పెట్టాలనుకుంటున్నాను, దెన్ ఇట్ ఈజ్ యువర్ చాయిస్, బికాజ్ ఒక్క స్టేట్మెంటే ఉంది కాబట్టి కర్లీ బ్రేసెస్ ఆర్ ఆప్షనల్. సో పెట్టినా పెట్టకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇఫ్ ఎల్స్కి మనము ఫ్లో చార్ట్ డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఏమవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్కి మనం ఏం చేస్తామంటే రాంబస్ సింబల్ యూజ్ చేస్తాము, రాంబస్ సింబల్. సో ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ స్టేట్మెంట్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ సపోజ్ సమ్ క్యాలిక్యులేషన్స్ అనుకోండి. క్యాలిక్యులేషన్స్ అంటే వాటిని మనం రెక్టాంగిల్లో ప్లేస్ చేస్తాము. సో ఈ రెక్టాంగిల్ ఏంది, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్. సపోజ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో ఏముంది, ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ ఉంది. సో ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో లెట్ us assume దట్ ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ కూడా క్యాలిక్యులేషన్స్ అనుకోండి. క్యాలిక్యులేషన్స్ ఏం చేస్తాము, రెక్టాంగిల్లో ప్లేస్ చేస్తాము. తర్వాత కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా తర్వాత ఏమవుతుంది, స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్మాల్ కనెక్టార్ యూజ్ చేస్తున్నాను. ఈ సింబల్ని కనెక్టార్ అంటాము. కనెక్టార్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్ ఆర్డర్ టు కనెక్ట్ మోర్ దాన్ వన్ సింబల్. సో మోర్ దాన్ వన్ సింబల్ని మనం జాయిన్ చేయాలి అంటే కనెక్టార్ యూజ్ చేస్తాము. సో ఈ రెండింటిని మనం ఇక్కడ జాయిన్ చేస్తున్నాము. సో కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏమవుతుంది, స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎక్స్ కూడా సమ్ క్యాలిక్యులేషన్ అనుకోండి. క్యాలిక్యులేషన్ ఎందులో పెట్టాలి, రెక్టాంగిల్లో పెట్టాలి కాబట్టి రెక్టాంగిల్లో పెట్టాలి. సో ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయింది. కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది,
తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు మనము ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాము. సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా, సో ఈ ప్రోగ్రామ్ మనం చెక్ చేయాలి బై యూజింగ్ విత్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి, stdio.h రాయాలి, బికాజ్ ఈ ప్రోగ్రాంలో మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్, అంటే ఒక ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే మెయిన్ ఫంక్షన్ అనేది 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో దానికోసం మనం ఇంటెన్ పెడుతున్నాం. ఓకే, సో దీనికి సంబంధించిన థియరీ ప్రోగ్రామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దాని నుంచి మీరు కాపీ చేసి నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 2 నెంబర్స్ని కంపేర్ చేయాలి. సో వీ నీడ్ 2 వేరియబుల్స్ ఇంటి ఏ కామా బి. తర్వాత 2 వేరియబుల్స్ని మనం రీడ్ చేయాలి. సో రీడ్ చేసే ముందు ఏం చేద్దామంటే దాన్ని సమ్ మెసేజ్ డిస్ప్లే చేద్దాము, ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్ అని. సో ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఏబి అనేది ఏ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది, %d. సో 2 ఇంటీజర్స్ రీడ్ చేస్తున్నాం కాబట్టి 2 % యూజ్ చేస్తున్నాము, %a కామా %b. సపోజ్ ఫస్ట్ నేను 10 అనే వాల్యూ ఇచ్చాను, నెక్స్ట్ 20 అనే వాల్యూ ఇచ్చాను. సో ఇప్పుడు ఏలో 10 స్టోర్ అవుతుంది, బిలో 20 స్టోర్ అవుతుంది. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇక్కడ, పాజిటివ్ ఆర్ నెగిటివ్ చెక్ చేయాలనుకుంటున్నాను. పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్. ఓకే, పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అంటే ఓన్లీ 1 వేరియబుల్ ఈజ్ ఎనఫ్, ఇంటి ఎన్ ప్రింట్ఎఫ్ రాసేసాం కాబట్టి ఏం చేద్దామంటే బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్, పాజిటివ్ ఆర్ నెగిటివే చేద్దాం, ఇదే బాగుంటుంది. తర్వాత ప్రోగ్రాంలో మనం పాజిటివ్ బిగ్గెస్ట్ స్మాలెస్ట్ చేద్దాము. సో ఎంటర్ ఏ నెంబర్. సో ఒక్క నెంబరే రీడ్ చేస్తున్నాం కాబట్టి 1% రీడ్ చేస్తే సరిపోతుంది, కామా %n. సపోజ్ -10 ఇచ్చాను. సో -10 అనేది ఏమవుతుంది, ఎన్లో స్టోర్ అవుతుంది. సో వెన్ వీ కెన్ సే దట్ ఏ నెంబర్ ఈజ్ ఎ పాజిటివ్ నెంబర్, ఇఫ్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ నెంబర్. If n greater than 0, then printf positive number. Else we can say that printf negative number. So negative number. Next return 0. Next close the main function. So n లో ఎంత ఇచ్చాము, -10 ఇచ్చాము. సో n లో ఇప్పుడు మనకి -10 ఉంది. If n greater than 0, ఎన్లో ఏ వాల్యూ ఉంది, -10 ఉంది. -10 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ఎఫ్ నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సపోజ్ మనం 10 అనే వాల్యూ ఇచ్చామనుకోండి, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఈజ్ ట్రూ, కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్స్ అనేది చెక్ అవ్వదు. ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏంది, ఎల్స్ బ్లాక్ తర్వాత రిటర్న్ 0. సో రిటర్న్ 0 రైట్ కర్లీ బ్రేస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ ఎల్స్.